అందరికీ నమస్కారం. ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో శ్రీ పరమేశ్వరాయ నమః. ఓం నమో శ్రీ నారాయణాయ నమః. ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, సద్గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ బ్రహ్మవైవర్త మహాపురాణాలలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎత్తినటువంటి దశావతారాలలో పరశురామ అవతారం, ఆ పరశురామ అవతారానికి సాక్షాత్తు పరమశివుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని పుత్రుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడికి మధ్య జరిగిన యుద్ధం గురించినటువంటి ఐతిహ్యం ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ పరశురామునికి విఘ్నేశ్వరునికి యుద్ధం జరిగింది, దానికి గల కారణాలు ఏంటివి, దాని వలన జరిగిన పరిణామాలు ఏంటివి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జమదగ్ని మహామునికి రేణుకాకు జన్మించినటువంటి పుత్రుడు పరశురాముడు. తన తండ్రి అయినటువంటి జమదగ్ని మహామునిని కార్తవీర్యార్జునుడు కామధేను కోసం తనని సంహరించినప్పుడు తన తండ్రిని చంపినటువంటి ఆ కార్తవీర్యార్జున్ని చంపుతాను అని ప్రతినపోని తల్లికిచ్చిన మాట ప్రకారం ఆ కార్తవీర్యార్జుని వంశం ఏదైతే ఉందో రాజవంశం, ఆ రాజవంశాన్నే ఈ భూమి మీద లేకుండా సమూలంగా నిర్మూలిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. తల్లికి మాట ఇస్తాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు, అనేక మార్గాల్ని అన్వేషిస్తాడు. ఆ సందర్భంలో బ్రహ్మ కోసం తపస్సు చేసినటువంటి పరశురాముడు తన ఇచ్ఛను, అంటే తన కోరికని, తన ప్రతిజ్ఞను బ్రహ్మదేవునికి వివరించిన సందర్భంలో బ్రహ్మదేవుడు పరశురాముని యొక్క ప్రతిజ్ఞ అయినటువంటి రాజవంశాన్ని సమూలంగా నిర్మూలించడం అనేటటువంటి దాన్ని ఒప్పుకోడు. ఎందుకనంటే ఇది సృష్టికి విరుద్ధమైనటువంటిది. సృష్టికి విరుద్ధమైనటువంటి పని ఎవ్వరు చేసినా అది ఆమోదయోగ్యమైనది కాదు. అది సృష్టికి ప్రమాదాన్ని, సృష్టికి చేటును కలిగించేటటువంటి ప్రయత్నం పరశురాముడిది. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు నిరాకరిస్తాడు. కాబట్టి ఈ విషయంలో నేను ప్రతిజ్ఞ చేసిన కాబట్టి నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిందే అని అంటే పరశురాముడు ఈ యొక్క నీ ప్రయత్నానికి నేను ఒప్పుకోను. నువ్వు పరశురామునికి ఒక సూచన బ్రహ్మదేవుడు చేస్తాడు. ఏంటయ్యా అంటే ఆ పరమశివుణ్ణి ఈ విషయం పైన ఆయనని మెప్పించుకో, ఆయనని ప్రసన్నం చేసుకో అని బ్రహ్మదేవుడు సెలవిస్తాడు. అప్పుడు ఆ పరశురాముడు ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన హిమాలయ పర్వతాలకి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ అనేక మంది మహర్షులు కలుస్తూ ఉంటారు. ఆ మహర్షులు అనేక రకాల తపో భంగిమలని, తపో నియమాలని, సాధ్యాలని అన్నిటినీ కూడా పరశురామునికి సెలవివ్వడం జరుగుతుంది. ఆ విధంగా పరశురాముడు తపస్సు చేస్తున్న సందర్భంలో అక్కడ మాయా బోయవాని రూపంలో ప్రత్యక్షమై పరీక్షిస్తాడు పరశురాముని. ఆ పరీక్షలో పరశురాముడు గుర్తించలేడు, శివుడు బోయవాని రూపంలో వచ్చాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేక అనేక రకాల ప్రశ్నోపత్రాలు అనేవి ఇరువురి మధ్య జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో అసుర బీభత్సం అనేది జరుగుతున్న తరుణంలో
అంటే రాక్షసులు అక్కడ అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం, అందరికీ నష్టదాయకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆ పరశురాముడిని ఆ యొక్క పరమశివుడు అసుర సంహారం గావించమని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు అడుగుతాడు, నేను శక్తిహీనుణ్ణి, నా దగ్గర అస్త్రములు లేవు, శస్త్రములు లేవు, నేను ఇంతమంది రాక్షసులను నేను ఎలా సంహరించగలను అని సందేహం వెళ్ళబుచ్చినప్పుడు అప్పుడు పరశురాముడు తనకు శక్తిని ప్రసాదిస్తూ, అస్త్రములను ప్రసాదిస్తూ, శస్త్రములను ప్రసాదించి ఆయన పరమశివుడు అసుర సంహారం గావించమని ఆదేశించినప్పుడు ఆ పరమశివుని దయ వలన, అనుగ్రహం వలన ఆ పరశురాముడు ఆ శివుడి నుండి అస్త్రశస్త్రములను స్వీకరించి ఆ శివుడి నుండి శిష్యరికం, ఆ శిష్యుని వాత్సల్యాన్ని, ఆ గురువు యొక్క వాత్సల్యాన్ని పరమశివుడి నుండి పరశురాముడి నుండి శివుడు గురు శిష్య వాత్సల్యాన్ని ఇరువురు కూడా అనుభవిస్తారు. ఆ విధంగా పరమశివుడు పరశురాముడికి గురువయ్యాడు, పరశురాముడు శివునికి శిష్యుడయ్యాడు. ఆ విధంగా తను అనుకోకుండా అనుకున్నది సాధించడానికి మార్గం సుగమం అయిపోయింది. ఆ విధంగా పరశురాముడు ఆ హిమాలయ పర్వతాలలోనే ఈ యొక్క తపస్సు చేసుకొని తర్వాత అంతర్ధానమైపోయిన ఆ యొక్క పరమశివుణ్ణి తలుచుకుంటూ అక్కడ కొంతకాలం తపోభంగిమలో ఉండడం అనేది జరుగుతుంది. కొంతకాలం తర్వాత పరమశివుణ్ణి దర్శనం కోసం ఆ యొక్క పరశురాముడు కైలాసానికి వెళ్ళినప్పుడు ఆ కైలాసంలో నంది యొక్క అనుమతితోటి దర్శనానికి వెళుతున్నటువంటి ఆ పరశురాముణ్ణి విఘ్నేశ్వరుడు అడ్డుకుంటాడు. ఆ విఘ్నేశ్వరుడు అడ్డుకొని, ఇప్పుడు నీవు ఏకాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని కలవడానికి వీలు లేదు అని ఘంటాపదంగా చెబుతాడు. అప్పుడు పరమశివుడు ఆ విరామ సమయంలో, ఏకాంత సమయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకొని వెనుదిరుగు అని విఘ్నేశ్వరుడు చెబితే పరశురాముడు ససేమిరాని, నేను ఎంతో దూరం నుండి ఆ పరమశివుడి యొక్క దర్శనం కోసం వచ్చాను, ఆ అమ్మవారి దర్శనం కోసం వచ్చాను అని ఎంత చెప్పినా కూడా విఘ్నేశ్వరుడు వినడు. అలా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది. చివరికి ఒకరినొకరు దోసుకుంటారు, ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. అయినా కూడా విఘ్నేశ్వరుడు పోనీయడు, పరశురాముడు పోకుండా ఉండలేడు. అలా కొంత సమయం తర్వాత పరశురాముడు విఘ్నేశ్వరుడిని నెట్టేస్తాడు. నెట్టేసినా కూడా అప్పుడు కోపం వచ్చి విఘ్నేశ్వరుడు ఆ పరశురాముని తన తండాన్ని బాగా పెద్దగా చేసి, పొడుగ్గా చేసి ఆ పరశురాముని పట్టుకొని 7 లోకాలు, 14 లోకాలన్నిటిని కూడా తిప్పి 3 సార్లు విసిరివేస్తాడు. పై పరశురాముడు పాతాళ లోకంలో పడతాడు. పాతాళ లోకంలో పరశురాముడు పడితే, అంటే ఇక్కడ మీకు ఒక సందేశం రావచ్చు, పాతాళ లోకం ఏడుంది, 7 లోకాలు ఏడున్నాయి, 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? ఊర్ధ్వలోకాలు అని, అధోలోకాలు అని ఉన్నాయి. అవి 7, ఇవి 7. ఊర్ధ్వలోకాలు అంటే పైన ఉన్న లోకాలు ఏంటి? అవి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవి 7. అలాగే అధోలోకాలు అంటే పాతాళ లోకాలు. పాతాళ లోకాలు ఏంటివి అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. అంటే ఇక్కడ ఈ 7 లోకాలలో పాతాళ లోకం అట్టడుగున ఉన్నది, అక్కడ పడతాడు పరశురాముడు. అంత వేగంతో తన తొండం తీసుకొని విసిరేస్తాడు అనమాట. అట్లా పరశురామునికి ఆవేశం, ఆక్రోశం, కోపం వచ్చేసి వెంటనే తన యొక్క పరుషం, పరమశివుడు ప్రసాదించినటువంటి అస్త్రమైనటువంటి పరుషం అంటే గండ్రగొడ్డలను తీసుకొని ఆ పరశురాముడు ఆ యొక్క విఘ్నేశ్వరుడిపైకి విసిరేస్తాడు. విసిరేసినప్పుడు అది వేగంగా విఘ్నేశ్వరుడు వైపు దూసుకెళ్తుంది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ యొక్క వేగంగా వస్తున్నటువంటి తండ్రి ప్రసాదించిన పరుషమైన గండ్రగొడ్డలిని తప్పించుకునే ప్రయత్నం చేయడు. ఎందుకయ్యా అంటే అది తను తండ్రి అయినటువంటి శివుడు శిష్యుడైన పరశురాముడికి అస్త్రంగా ప్రసాదించినటువంటిది కాబట్టి అది ప్రయోగించాడు పరశురాముడు తన పైన. కాబట్టి అది అవమానించడానికి, అది అవమానానికి గురి కాబడడానికి వీల్లేదు అని ఉద్దేశంతో వేగంగా దూసుకొస్తున్న పరుషం అయినటువంటి గండ్రగొడ్డలికి విఘ్నేశ్వరుడు తన యొక్క ఎడమ దంతమును
తాకిస్తాడు. అప్పుడు తాకిచ్చినప్పుడు ఆ యొక్క గండ్రగొడ్డలి పదునైనటువంటి ఆ యొక్క గండ్రగొడ్డలి తాకిడికి విఘ్నేశ్వరుడి యొక్క దంతము తొలగించబడుతుంది. అలా తొలగించబడినటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క దంతము అమాంతం భారీగా ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటిది భూమండలం పైన పడుతుంది. ఆ రోజు నుంచి విఘ్నేశ్వరుడు ఒక దంతం కోల్పోయి ఏకదంతుడిగా ఉన్నాడు. అక్కడి నుండి ఏకదంతాయ అనేటటువంటి నామంతో కూడా సకల భక్తులతోటి పిలువబడుతున్నాడు, స్మరించబడుతున్నాడు, పూజించబడుతున్నాడు. ఆ సంఘటన జరిగిన క్షణంలోనే ఏకాంతంలో ఉన్నటువంటి పరమశివుడు పార్వతీదేవి బయటకు వచ్చేసి జరిగిన ఘోరాన్ని చూసి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారని ఆరా తీయగా నంది అక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా చెప్తాడు. అప్పుడు ఆవేశంతో ఆక్రోశంతో ఉగ్రరూపం దాలుస్తుంది అమ్మవారు పార్వతీదేవి. అది గమనించిన పరమశివుడు, శాంతించు పార్వతీదేవి, ఇది జరగాల్సినటువంటి కార్యమే. కాబట్టి ఈ యొక్క పరమశివుని శిష్యుడైనటువంటి పరశురాముడు నేను ప్రసాదించిన అస్త్రమైన పరుషంతో తగిలించాడు. కాబట్టి అది తనకు ఇక నుంచి ఏకదంతుడిగా పిలువబడతాడు. కాబట్టి నువ్వు శాంతించు, పరశురాముని ఆగ్రహించమాకు, శపించమాకు అని విన్నవిస్తాడు. అప్పుడు పార్వతీదేవి పరశురాముని వెళ్ళి చూసినప్పుడు పరమశివుడు ఆదేశంతో ఆ పరశురాముడు పార్వతీదేవి పాదాలపైన పడి క్షమించమ్మా తల్లి అని వేడుకొని ఆమెని పూజిస్తూ ఉంటాడు. అలా త్రికరణ శుద్ధిగా పరమశివుని యొక్క ఆదేశంతో పరశురాముడు ఆ పూజించినటువంటి స్మరించినటువంటి ఆ పార్వతీదేవి పరశురాముని నీవు ఇక నుంచి దుర్గామాతను స్మరించు, పూజించు అని ఆదేశిస్తూ నువ్వు ఈ యొక్క సృష్టి ఉన్నంత వరకు నువ్వు జీవించి ఉందువుగాక అని ఆ పరశురామునికి వరాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా బ్రహ్మ వైవర్త మహాపురాణాలలో విష్ణు అవతారమైనటువంటి 6వ అవతారమైన ఆ యొక్క పరశురామునికి ఆ పరమశివుని యొక్క పుత్రుడైనటువంటి గణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరునికి మధ్యన మాటల యుద్ధంతో పాటు చేతుల యుద్ధం, ఆయుధాలతో కూడా యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ యొక్క వినాయకుడు ఒక దంతమును కోల్పోయి ఏకదంతుడిగా పిలువబడుతున్నాడు భక్తులందరి చేత. ఇది ఈ ఐతిహ్యం. కాబట్టి ఈ యొక్క కథ, ఈ ఐతిహ్యం విన్నటువంటి భక్తులందరూ కూడా సకల సౌభాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖశాంతులతోటి వర్ధిల్లాలని ఆ యొక్క విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని వేడుకుంటూ అందరికీ నమస్కారం. జై విఘ్నేశ్వరాయ నమః.